హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరి ఇళ్ళల్లో ఎప్పుడో ఒకసారి ఇలా పాలు మాడిపోవడం జరుగుతుందండి. ఆ గిన్నెని ఒక స్పూన్ పాలతో ఎలా శుభ్రం చేసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ పాలు గిన్నెలో పోసి దాంట్లో ఇంకా కొన్ని మామూలు వాటర్ యాడ్ చేసి ఆ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఒక గరిటెతో కలుపుతూ ఉండాలండి. కొంచెం అడుగు నుంచి మాడిపోయేలాగా కొంచెం కలుపుతూ ఉండాలి. దాని గ్రిప్ కోసం మనం పట్టుకుంటే ఈజీ అవుతుంది మన వర్క్. ఏం లేదండి, చాలా ఈజీ, ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని పాలు దాంట్లో కొన్ని వాటర్ కలిపి సిమ్లో ఒక 2 నిమిషాలు వేడి చేసి దాన్ని శుభ్రం చేసినట్టయితే చాలా ఈజీగా మనకు చాలా టైం సేవ్ అవుతుందండి. ఎప్పుడైనా ఇలా పాలు మాడిపోయినప్పుడు ఈ చిట్కా మీకు అందరికీ చాలా యూజ్ అవుతుంది. అట్లా కలుపుతూ వేడి చేయాలండి. కనీసం ఒక 1.5-2 నిమిషాలు అయితే చాలండి, అంతకుమించి ఎక్కువ టైం పట్టదు. అలా కలుపుతూ ఉంటే దాదాపు 3 వంతుల వరకు అది శుభ్రం అయిపోతుందండి స్టవ్ మీదనే. ఇంకా అలా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలండి. ఆఫ్ చేసిన తర్వాత ఆ వాటర్ని అందులోంచి రిమూవ్ చేసేయాలి. అది రిమూవ్ చేసి చూస్తేనే మీకు అర్థమైపోతుంది దాదాపు మనకి క్లీన్ అయిపోయిందని. తర్వాత కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలా ఈజీగా దాన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఒక 30 సెకండ్స్ క్లీన్ చేసిన దాన్ని స్క్రబ్బర్ తోటి సరిపోతుందండి. మొత్తం క్లీన్ అయిపోయి నీట్గా అయిపోతుంది. క్లీన్ చేసిన తర్వాత ఆ వాటర్ తోటి కడిగేయండి. చూడండి ఎప్పట్లా మారిపోయింది. మనం ఫస్ట్ చూసిన పాల గిన్నె ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఒక 2 నిమిషాలలో చాలా ఈజీగా లేడీస్ వర్క్ చేసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళకి చాలా ఈజీగా చేసుకోవడానికి యూజ్ అవుతుందండి.